తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. అబ్కీ బార్ 400 పార్ అంటున్న బీజేపీ తెలంగాణ నుంచి ఎక్కువ సీట్లు గెలవాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ బీజేపీ అగ్రనేత అమిత్ షా హైదరాబాద్లో పర్యటించనున్నారు. సోషల్ మీడియా వారియర్స్, బూత్ అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. సాయంత్రం ఎలక్షన్ వర్కింగ్ కమిటీతో అమిత్ షా భేటీ అవుతారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలుండగా ఎక్కువ సీట్లు గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. అన్ని వింగులను యాక్టివ్ చేస్తూ వారు చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేస్తోంది కమలం పార్టీ అగ్రనాయకత్వం. ఇవాళ ఉదయం 11 గంటలకు హైదరాబాద్లో 3000 మంది సోషల్ మీడియా వారియర్స్తో సమావేశమవుతారు షా. లోక్సభ ఎన్నికల్లో సోషల్ మీడియా వారియర్స్ ఎలా పనిచేయాలి, ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ప్రజలను ఆకర్షించే పోస్టుల అంశంపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఎల్బీ స్టేడియంకు వెళ్తారు అమిత్ షా. అక్కడ బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలతో భేటీ అవుతారు. దాదాపు 25,000 మందితో ప్రత్యేకంగా జరిగే ఈ సమావేశంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందని ఆరా తీయడంతో పాటు బూత్ స్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశంపై అమిత్ షా దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 4 గంటలకు బీజేపీ తెలంగాణ ఎలక్షన్ వర్కింగ్ కమిటీతో అమిత్ షా సమావేశమవుతారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతోనూ వర్కింగ్ గ్రూప్స్ మీటింగ్ నిర్వహించనున్నారు. వీరందరికీ లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను వివరిస్తారు. అనంతరం అమిత్ షా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఇలాంటి సమయంలో ఇవాళ ఒక్కరోజే 3 కీలక సమావేశాలు ఏర్పాటు చేసిన అమిత్ షా పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేయనున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. అమిత్ షా మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నారు. అలాగే కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. సో ఎప్పటిలోపల చేరుకుంటారు అమిత్ షా? రైట్ రఫీ, సరిగ్గా 1 గంటల 20 నిమిషాలు మరికొద్దిసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బేగంపేట్ ఎయిర్పోర్ట్ చేరుకోబోతున్నారు. అయితే కేంద్ర మంత్రులు, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అలాగే రాష్ట్ర బీజేపీ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. కిషన్ రెడ్డితో పాటుగా డీకే అరుణ, బండి సంజయ్, ఈటల రాజేందర్ కొద్ది నిమిషాల క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. మన విజువల్స్లో చూడొచ్చు, బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే ఎస్పీజీ కమాండర్స్ ద్వారా అమిత్ షా కాన్వాయ్ రూట్ ఎక్కడైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా భద్రతా పర్యవేక్షణ ఏర్పాట్లు కూడా ముగిశాయి. మరికొద్దిసేపట్లో ఎయిర్పోర్ట్కి అమిత్ షా చేరుకోబోతున్నారు. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో అత్యధిక సీట్లు కైవసం చేసుకునేందుకు బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇందుకు గాను ఈరోజు అమిత్ షాతో దాదాపు 3 భేటీ ముఖ్యమైన కార్యక్రమాలు కూడా రూపొందించడం జరిగింది. బేగంపేట ఎయిర్పోర్టుకు సరిగ్గా 1 గంటల 20 నిమిషాలకు చేరుకున్న తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి అమిత్ షా రూట్ మ్యాప్ ఏదైతే కాన్వా సిద్ధం చేసిందో ఇందుకు గాను 1 గంటల 45 నిమిషాల నుండి 2 గంటల 45 నిమిషాల వరకు ఇంపీరియల్ గార్డెన్లో సోషల్ మీడియా వాలంటీర్స్ మీటింగ్లో దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా. అలాగే 3 గంటల 15 నిమిషాల నుండి 4 గంటల 20 నిమిషాల వరకు ఎల్బీ స్టేడియంలో విజయ సంకల్ప సమ్మేళనం సంబంధించిన కార్యక్రమం ఉంది. అందులో కూడా కార్యకర్తలతో భేటీ కాబోతున్నారు. దాని తర్వాత బూత్ కమిటీ సభ్యులతో, అలాగే అధ్యక్షులతో, బీజేపీ కార్యకర్తలతో మీటింగ్లో కూడా అమిత్ షా పాల్గొబోతున్నారు. అలాగే సరిగా సాయంత్రం 4 గంటల 45 నిమిషాల నుండి 5 గంటల 40 నిమిషాల వరకు ఐటీసీ కాకతీయలో తెలంగాణలోని పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా అందులో పాల్గొనబోతున్నారు. అమిత్ షాతో వీరంతా కూడా భేటీ కాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సమాయత్తంతో పాటుగా కార్యాచరణ, అలాగే పార్లమెంట్ ఎన్నికల వస్తూ ఉన్నాయి కాబట్టి అనుసరించాల్సిన వ్యూహాలు, అలాగే కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా. అలాగే ఈ కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత సాయంత్రం తిరిగి 6 గంటల 10 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఇక్కడ నుండి తిరుగు ప్రయాణం వెళ్తారు. మనం చూడొచ్చు విజువల్స్లో, ఇప్పటికే బీజేపీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలు, అలాగే ముఖ్య నేతలు అందరూ కూడా ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. మనం చూడొచ్చు, కాన్వాయ్ కూడా సిద్ధం చేశారు. ఇక్కడ నుండి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడైతే 1 గంటల 45 నిమిషాల నుంచి 2 గంటల 45 నిమిషాల వరకు ఇంపీరియల్ గార్డెన్లో సోషల్ మీడియా వాలంటీర్స్తో మీటింగ్ ఉందో దీనికి సంబంధించి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. భద్రతా ఏర్పాట్లు కూడా ఇటు ఎస్పీజీ కమాండర్స్, అలాగే కాన్వాయ్ని కూడా సిద్ధం చేశారు. రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, 1 గంటల 20 నిమిషాలకు సరిగ్గా బేగంపేట ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అవ్వగానే అమిత్ షాను స్వాగతం పలికిన తర్వాత ఇదే మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎయిర్పోర్ట్ సంబంధించి వీఐపీ ఎంట్రీ ఎక్కడైతే ఉంటుందో ఇదే మార్గం గుండా కేంద్ర హోంశాఖ అమిత్ షా రాబోతున్నారు. అలాగే అమిత్ షా వెంట ఇటు కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ కూడా
స్వాగతం పలికేందుకు కూడా ఇప్పటికే చేరుకున్నారని చెప్పొచ్చు. 1:20 రీచ్ అయిన తర్వాత 1:45 ప్రాంతంలో ఇంపీరియల్ గార్డెన్ వెళ్తారు. అలాగే 3 ముఖ్యమైన ఏవైతే బీజేపీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలతో అమిత్ షా భేటీ ఉంది. అలాగే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. అత్యధిక స్థానాలు కూడా బీజేపీ కైవసం చేసుకోవాలి కాబట్టి దీనికి సంబంధించి తెలంగాణ మొత్తంగా కూడా ఫోకస్ పెట్టిందని చెప్పాలి. ఇటు 3 భేటీ సమావేశాల్లో కూడా కమిటీ సభ్యులు, సమన్వయ కార్యకర్తలు పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ఏవైతే ఉంటాయో మార్గనిర్దేశం కూడా చేయనున్నారు. అమిత్ షాతో కూడా ముఖ్య నేతలందరూ కూడా భేటీ కాబోతున్నారు. మరికొద్దిసేపట్లో అమిత్ షా బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకోబోతున్నారు. రవి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్.